నమస్కారం. గురుకుల ఉద్యోగ గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే అంశం కులాలు, తెగలు. అది మనతో చర్చించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నూతన్ కంటి వెంకట్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని పరిచయం చేసుకుని సబ్జెక్ట్లోకి వెళ్దాము. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం. షెడ్యూల్డ్ కులాలు, తెగలు అంటారు కదా, అసలు ఈ కుల వ్యవస్థ ఎక్కడ మొదలైంది? తెగలు అనే వాళ్ళు మనం ఎప్పటి నుండి చూస్తున్నాము? వాటికి సంబంధించి వీళ్ళ గురుకుల ఉద్యోగ గైడ్కి ఏమేమి అడిగే అవకాశం ఉంది? వాటి గురించి కొంచెం చెప్తారా? జనరల్గా మనకి ఇప్పుడు అభ్యర్థులు లాస్ట్ ఇంగ్లీష్ మీడియంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని కనుక ఒకసారి పరిశీలిస్తే దాంట్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ప్రశ్నల స్వభావం అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. అంటే చాలా హోలిస్టిక్ అప్రోచ్తోనే అడిగారు. ఇంతకుముందు కేవలం ఒక సింగిల్ లైన్లో క్వశ్చన్స్ అడిగేటువంటి స్టేజ్ నుండి మొత్తం సమాచారం మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ప్రశ్నకు సమాధానం పెట్టే విధంగా ప్రశ్నలు రూపొందిస్తున్నారు. బహుశా రేపు జరగబోయేటువంటి పరీక్షలు కూడా అదే ఫార్ములాను అప్లై చేసే అవకాశం ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల మీద ఒకసారి మొన్నటి దాంట్లో అడిగిన ప్రశ్న ఏంటంటే, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఏదైందో, షెడ్యూల్డ్ ట్రైబ్ సబ్ ప్లాన్ ఏదైతుందో ఆ సబ్ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందని అడిగాడు. అంటే యాక్చువల్గా దాంట్లో క్వశ్చన్లో చెప్తూనే ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఉప ప్రణాళికను 1980లో రూపొందించడం జరిగిందని చెప్పుకుంటూ, అంటే ఫ్యాక్ట్స్ను క్వశ్చన్లోనే ఇస్తూనే అభ్యర్థిని ఒక రకంగా గైడ్ చేస్తూనే దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ గతంలో ఉండేటువంటి క్వశ్చన్స్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్కి మధ్య ఒక స్పష్టమైనటువంటి తేడా కనపడుతుంది. అంటే అభ్యర్థులు బట్టి పట్టుకొని లేదా ఫ్యాక్ట్స్ను మాత్రమే గుర్తుపెట్టుకొని వెళ్తే స్ట్రైట్ అవే ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరనేటువంటి ఒకటి. రెండవది, ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందులో 1 మాత్రమే కరెక్టు, 2 మాత్రమే కరెక్టు, 1, 2, 3 కరెక్టు, 1, 2, 3, 4 కరెక్ట్ అనేటువంటి ఒక ఫార్ములాను కూడా అప్లై చేస్తున్నారు. అంటే అభ్యర్థికి తెలిసిన విషయాలు తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప పరీక్షలో ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టే పరిస్థితి ఉంది. ఆ పరంపరలో మనకి సోషల్ ఎక్స్క్లూషన్ అండి, సామాజిక ఎడబాటుకు సంబంధించినటువంటి టాపిక్స్ మీద గతంలో 8 ప్రశ్నలు వచ్చినాయి మొన్నటి సందర్భాల్లో. అంటే అది భారత రాజ్యాంగానికి లోబడి కూడా కొంతమంది ఆ ప్రశ్నలు తీసుకున్నప్పటికీ కూడా రెండవ పార్టు ఈ వర్గాలకు సంబంధించి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో, ఈ సామాజిక వెలికి పరిష్కార మార్గంగా సమ్మిళిత విధానాలు అంటే ఇంక్లూసివ్ పాలసీస్ ఏవైతున్నాయో ఆ ఇంక్లూసివ్ పాలసీస్ను మేజర్గా హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు. మన కుల వ్యవస్థ గురించి కానీ తెగ వ్యవస్థ గురించి కానీ మౌలికమైనటువంటి భావనలను అర్థం చేసుకుంటూనే భారత ప్రభుత్వము ఈ వర్గాలకి, ఈ కులాలకి ఇప్పటి వరకు కల్పిస్తున్నటువంటి రక్షణ యంత్రాంగం ఏ విధంగా ఉంది, ప్రభుత్వాల యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఈ కులము, తెగ ఈ 2 టాపిక్స్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్క టాపిక్లో 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటాం. అంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆ క్యాస్ట్ సిస్టమ్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కులం అంటే ఏమిటి, కుల వ్యవస్థ ఎలా మొదలైంది, భారతదేశంలో కుల వ్యవస్థ ఏ విధంగా మార్పు చెందుతూ వస్తున్నది, కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంపార్టెన్స్ ఏమిటి అనేది ఒక పార్ట్ అయితే, లేదా కుల వ్యవస్థ వల్ల సమాజానికి కలిగే నష్టం ఏమిటి అనేది ఒక పార్ట్ అయితే, ఈ కుల వ్యవస్థలో అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వెనుకబడిన కులాల యొక్క సంక్షేమం కోసం, వెనుకబడిన కులాల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు, కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి రెండో పార్ట్గా ఉంటాయి. అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రావచ్చు, రెండోది ప్రభుత్వం యొక్క విధానాల మీద అడిగేటువంటి పాలసీస్ మీద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన అభ్యర్థులకి ఈ అవగాహన ఉంటే తప్ప ఆ ప్రభుత్వ కార్యక్రమం ఎందుకు రూపొందించారనేటువంటిది అర్థమవుతుంది. అందువల్ల ప్రతి సబ్జెక్టులో కూడా 2 పార్ట్స్ చేసుకుని చదువుకునే ప్రయత్నం. మనం కుల వ్యవస్థను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే అభ్యర్థులకి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కాస్త సమయంలో కూడా కేవలం ఇప్పుడు మనం ఒక క్లాసు ద్వారా కూడా వాళ్ళకి ఒక బిట్ వచ్చే విధంగానే ప్రిపేర్ కాగలిగితే వాళ్ళు కూడా చదివే మెటీరియల్లో ఒక 1 అవర్లో ఒక బిట్ వచ్చేటట్టు చదివితే తప్ప ఇప్పుడు రాబోయే 14వ తారీఖు ఎగ్జామ్కి సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో అందుకునేటువంటి అవకాశం ఉండదు. దీంట్లో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఎలిమెంటరీ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే యాక్చువల్గా భారతదేశంలో కుల వ్యవస్థ అనే పదాన్ని ఇంతకుముందు సివిల్ సర్వీసెస్ అడిగారు. ద వర్డ్ క్యాస్ట్ ఇట్ సెల్ఫ్ నాట్ రిలేటెడ్ టు ఇండియన్ కాన్సెప్ట్. అంటే ఇండియన్ సొసైటీకి సంబంధం లేదు అది. కులము అనే పదాన్ని మొదటిసారిగా భారతదేశంలో ఉపయోగించిన వారు పోర్చుగీస్ వారు. ఈ క్వశ్చన్ ఇంతకుముందు సివిల్స్లో ఒకసారి అడిగారు. చాలామందికి కులం అంటే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేదు కుల వ్యవస్థ, భారతదేశంలో ఉందనుకుంటున్నాం. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ కులం అనే పదం మాత్రం భారతదేశానికి కాదు, కులానికంటే ముందు అంటే భారతదేశంలో కులం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు పోర్చుగీస్ వారు.
ఈ పోర్చుగీస్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉండేటువంటి అనేక వర్గాలను చూసి వారు ఆ దేశాల్లో ఉండేటువంటి సామాజిక జీవితంతో పోల్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సామాజిక జీవితానికి ఇక్కడ అక్కడ వీళ్ళు సంబోధించినప్పుడు బిఫోర్ దట్ మనం ఇక్కడ జాతులు అని పిలిచేవాళ్ళు, రేస్ అని చెప్పారు. నిమ్న కులాలు ఉన్నత కులాలు ఇప్పుడు చెప్పుకునే ఇంతకుముందు ఉన్నతమైన జాతులు నిమ్న జాతులు అని చెప్పుకునే సందర్భం ఉండేది. అంటే ఇక్కడ రేస్ అనేటువంటి కూడా అంటే ఆ రేస్ అనే దాన్ని కూడా మళ్ళీ భారతదేశంలో రిస్లీ అనేటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా ఉపయోగించాడు. అంటే ఇక్కడ పదాలకు వస్తే మనం ఈరోజు భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి కుల వ్యవస్థను ప్రధానమైనటువంటి పునాదిగా నిర్మించుకుంటున్నాం. కానీ ఈ కుల వ్యవస్థకు సంబంధించినటువంటి పదాలు మాత్రం బయట నుంచి వచ్చినటువంటి సందర్భం. అందువల్ల క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే కులం అనే పదాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే పోర్చుగీస్ వారు ఉపయోగించారు. పోర్చుగీస్ వారు భారతదేశంలో వేటిని కులాలుగా భావించారు అంటే అప్పటి వరకు ఉన్న జాతులను కులాలుగా భావించారు. అంటే జాతి అనే పదాన్ని అప్పటి వరకు ఉన్న సందర్భం అది. ఇంకొక సందర్భంలో ఏమన్నారంటే జాతి అనే పదానికంటే ముందు భారతదేశంలో కులాన్ని ఏ విధంగా సంబోధించేవారు అంటే వర్ణం అని పిలిచేవారు. అంటే వర్ణ సిస్టమ్ అంటాం. అంటే భారతదేశంలో ఇంకొకసారికి వచ్చిన ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకి ప్రధాన ఆధారం ఏది అని అడిగాడు. మెయిన్ బేసిస్ అంటే వర్ణ వ్యవస్థ అంటాం, వర్ణ సిస్టమ్. మళ్ళీ ఇంకోసారి వర్ణ వ్యవస్థకు ఆధారం ఏందని మరొక ప్రశ్న అడిగాడు. అంటే ఇక్కడ పదము ఒక దగ్గర పట్టుకుంటే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే కొద్దీ అన్ని ప్రశ్నలకు వచ్చినాయి. అంటే గతంలో టీఎస్పీఎస్సీ జరిపినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, అంటే అభ్యర్థులు ఇప్పుడున్నటువంటి కాస్త సమయంలో కూడా కొన్ని పదాలు కొన్ని ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టేటప్పుడు దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక 10-15 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా సమాచారం అందుబాటులోకి వస్తుంది. అంటే వర్ణ వ్యవస్థ, ఆ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆధారాలలో ఋగ్వేదం 10వ మండలం పురుష సూక్త ఈ పదాలకు సంబంధించిన కూడా కుల వ్యవస్థ నుంచి అక్కడికి కూడా వెళ్ళారు. యాక్చువల్గా పురుష సూక్త అదొకటి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు ఇది యాక్చువల్గా భారతదేశ చరిత్రలో భారతీయ సమాజం యొక్క నిర్మాణంలో కుల వ్యవస్థకు అత్యంత అభిమానవసరం. అంటే దీన్ని డిటాచ్ చేసి ఉండేటువంటి సందర్భం ఉండదు. ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఇంకో ముందు అడిగిన క్వశ్చన్లో భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు అనేది సోషల్ స్టేటస్ అనేది దేని ద్వారా నిర్ణయించబడుతుంది అన్నట్టు. అంటే సోషల్ స్టేటస్కి ఆధారం ఏమిటి అన్నప్పుడు వేరే ప్రపంచంలో అభివృద్ధి చెందిన వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తును నిర్ణయించేది కులం అని చెప్తున్నాం. అంటే ఆ జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా సమాజంలో సామాజిక అంతస్తును మాత్రం చెప్పేటప్పుడు కులాన్ని ఒక ప్రాతిపాదిక తీసుకునే ప్రయత్నం. అంటే సోషల్ స్టేటస్ అనేది ఎట్లా వస్తుందంటే బై బర్త్ ఇట్ సెల్ఫ్ వస్తుంది. మనకి మిగతా ప్రపంచంలో ఇతర దేశాల్లో అక్వైర్డ్ స్టేటస్ అంటాం. అంటే జీవితకాలంలో వాళ్ళు సాధించినటువంటి అంతస్తు ఆధారంగా వారికి గుర్తింపు ఉంటే, ఇప్పుడు భారతదేశంలో మాత్రం ఏ కులంలో జన్మిస్తే ఆ కులం ఆధారంగానే వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు నిర్ణయించే ప్రయత్నం. ఇప్పుడు ఒక దళితుడు రాష్ట్రపతి అయితే మళ్ళీ మొదటి దళితుడు రాష్ట్రపతి మొదటి దళిత రాష్ట్రపతి అని పిలుస్తారు తప్ప ఈ సమాజంలో అగ్రవర్ణాలకు చేరారనేటువంటి సందర్భం ఉండదు అంటే భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో కులం అనేది ఏ విధంగా సంక్రమిస్తుందంటే జన్మతః సంక్రమిస్తుంది, బై బర్త్ ఇట్ సెల్ఫ్. అది ఎప్పటి వరకు ఉంటుంది? జీవితాంతం ఉంటుంది, జీవిత అనంతరం కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో కాబట్టి భారతదేశంలో సామాజిక అంతస్తుకి ఆధారం ఏమిటి? కులము. ఆ కులము ఏ విధంగా మనిషికి సంక్రమిస్తుంది అన్నప్పుడు అది జన్మతః సంక్రమిస్తుంది అనేటువంటి సందర్భం. దాని మీద కూడా ప్రశ్నలు అడిగాడు. అంటే మనం అభ్యర్థులు చదువుకోవాల్సినటువంటి విధానంలో ప్రశ్నలే వేసుకుంటూ వెళ్ళాలి. అంటే చదివేటప్పుడు అన్ని ప్రశ్నలుగా మనం భావించుకోగలిగితే అది తప్పనిసరిగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తికి సంబంధించి. ఇక వ్యవస్థకు సంబంధించి కనుక చూస్తే మొత్తం భారతీయ సమాజం అత్యంత సంక్లిష్టమైనటువంటి సమాజం. ఇది కాంప్లెక్స్ సొసైటీ. ఇంత అత్యంత సంక్లిష్టమైన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి అతి ముఖ్యమైన భావన కూడా కుల వ్యవస్థే. అంటే మొత్తం సమాజాన్ని 4 స్తరాలుగా 4 లేయర్లుగా విభజించినటువంటి కాన్సెప్ట్ కూడా ఈ వర్ణ సిస్టమ్ లేదా క్యాస్ట్ సిస్టమ్ అని చెప్తాం. అంటే మొత్తం భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడినటువంటి సమాజ శాస్త్ర అధ్యయనానికి దోహదపడినటువంటి భావన కూడా కుల వ్యవస్థ. సరే, అయితే కుల వ్యవస్థలో మంచి చెడులు అనేది రెండవ పార్ట్. కానీ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి వ్యవస్థను అర్థం చేసుకోవడానికి రెండింటికి కూడా కుల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈనాడు కూడా భారతదేశంలో కుల వ్యవస్థ మీద అనేక రకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశంలో సామాజిక స్థరీకరణ అంటాం. సోషల్ స్ట్రాటిఫికేషన్కి ఆధారం ఏందని అడిగాడు. అంటే కుల వ్యవస్థే. మొత్తం సమాజం యొక్క అవసరాలు తీర్చడానికి ఈ స్థరీకరణ యొక్క లక్ష్యం ఏమిటని మరొకసారి అడిగాడు. ఎందుకు స్తరాలుగా ఈ భారతీయ సమాజాన్ని ఎందుకు 4 ఖండాలుగా విభజించాల్సి వచ్చింది, 4 లేయర్స్లో ఎందుకు సమాజంలో వ్యక్తులు నివసించాల్సి వచ్చింది అన్నప్పుడు సమాజం యొక్క అవసరాలు తీర్చడం కోసం అని చెప్పి.
అంటే ఒక వ్యక్తి తన అవసరాలు తానే తీర్చుకోలేవు. నాకు కావాల్సిన షర్టును నేను తయారు చేసుకోలేను, నా పెన్ను నేను రూపొందించుకునే పరిస్థితి ఉండదు. అట్లే సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి తన అవసరాలు మొత్తం తానే తీర్చుకోలేని పరిస్థితి ఉండదు. కాబట్టి ఇతరులపై ఆధారపడాలి. కాబట్టి ఆ తప్పనిసరి పరిస్థితుల్లో వేరువేరు కులాలు, వేరువేరు వర్ణాలు, వేరువేరు ప్రత్యేకమైన వృత్తులను చేపట్టడం ద్వారా వారికి జీవనోపాధి దొరకడంతో పాటు మిగతా సమాజం యొక్క అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి భారతీయ సమాజంలో కుల వ్యవస్థకు అత్యంత ఆదరణ కొనసాగింది. అంటే కుల వ్యవస్థకు ఉండేటువంటి ప్రాధాన్యత సామాజిక శాస్త్రం దృష్టిలో చూస్తే సమాజం యొక్క కొనసాగింపుకు, సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి, సమాజం యొక్క మనుగడకు తప్పనిసరి పరిస్థితుల్లో కుల వ్యవస్థ అంటే ఒక వర్గము ఒక నియంత్రిత వాతావరణంలో తమను తాము కంట్రోల్ చేసుకుంటూ తమను జీవనోపాధిని పొందుతూ మిగతా వ్యక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా శ్రమ చేయడం ద్వారా వాస్తవానికి అంతిమంగా సమాజం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. అంటే భారతదేశంలో ఈనాటికి కూడా కుల వ్యవస్థ గురించి మనం అనేక రకాలుగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు సమాజాన్ని నడిపించినటువంటి వ్యవస్థ, దానికి ఆధారమైన వ్యవస్థ. కాబట్టి కుల వ్యవస్థ మీద దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సామాజిక స్థరీకరణ అంటారు, సోషల్ స్ట్రాటిఫికేషన్, దానికి ఆధారం ఏంది అని అడిగి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ క్వశ్చన్స్, ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్సే. దాని వెనక ఉన్న నేపథ్యం తెలిస్తే అది మనం ఎప్పటికీ మర్చిపోం. ఎందుకు స్తరాలుగా ఉన్నది, ఆ స్తరాలుగా ఉండటం వల్ల ఏం జరిగింది, సమాజానికి ఏమి ప్రయోజనం కలిగింది అనేటువంటి సందర్భాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే అభ్యర్థి అక్కడ ఎట్లాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం పెడతాడు. తర్వాత రెండోది భారతీయ సమాజానికి సంబంధించి ముఖ్యంగా హిందూ సమాజం, భారతీయ సమాజం అంటే హిందూ సమాజం అంటే హిందూ అంటే ఇక్కడ మతం ప్రస్తావన కాదు, యాక్చువల్గా ఒక జీవన విధానం అది. సో భారతదేశంలో ఉండేటువంటి మొత్తం హిందూ సమాజానికి ఆధారం కూడా వర్ణ వ్యవస్థ అని చెప్తాం. ఆ వర్ణ వ్యవస్థే కాలక్రమంలో కుల వ్యవస్థగా రూపొందించబడింది. కాబట్టి మొత్తం భారతీయ సమాజానికి ఇంక్లూడింగ్ హిందూ సమాజానికి ఆధారం ఏంటంటే కుల వ్యవస్థ అని చెప్తాం. ఇక కుల వ్యవస్థ అనేది మన దగ్గర ఉండేటువంటి భారతదేశంలో మతపరమైన భావన అంటాం. అంటే భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా రిలీజియస్ ఓరియంటెడ్గా ఉంటుంది. అందుకే ప్రతి కులానికి ఒక దైవం ఉంటుంది, కుల దైవం ఉంటుంది. ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి మత వ్యవస్థ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. అంటే రిలీజియస్ ఆస్పెక్ట్లో చూసేటువంటి సందర్భం ఇది ఒక పార్ట్. అట్లా అదే కాన్సెప్ట్ మీద అభ్యర్థులకు ఇది అవగాహన ఉండాలి. ఇక రెండవ పార్టు ఒక కులాన్ని ఎట్లా గుర్తుపడతారు, అంటే అసలు దేని కులం అంటారు, కులం అని అనడానికి ఆధారం ఏమిటి అనే దాన్ని సామాజిక శాస్త్ర అధ్యయనాల ప్రకారం చూసినప్పుడు అది ఒక కులానికి ఒక పేరు ఉంటుంది. అంటే పేరు అనేది వ్యక్తికి ఎట్లయితే గుర్తింపునిస్తుందో, ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి తప్పనిసరిగా ఉండాల్సిన మొదటి అంశము పేరుని ఎలాగంటామో, ఒక కులాన్ని గుర్తుపట్టడానికి తప్పనిసరిగా ఉండాల్సిన మొదటి అంశం కూడా పేరు. అంటే ప్రతి కులానికి ఒక పేరు ఉంటుంది. ఆ కులాల్లో అనేక ఉపకులాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కింది వాటిలో కులాన్ని గుర్తించడానికి కావలసినటువంటి ఆధారాలు ఏమిటి, బేసిస్ ఏమిటి అన్నప్పుడు నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ నేమ్ మీరు ఎక్కడ మాట్లాడినా కానీ కులం పేరుతో సంబంధం లేకుండా దేన్ని మనం గుర్తించే పరిస్థితి ఉండదు. అలా ఒక్కొక్క కులానికి ఉండాల్సిన మొదటి లక్షణంగా కులం పేరు ఉండాలని చెప్తాను. వీరందరికీ మళ్ళీ ఆ పేరుతో పాటు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఒక మూల సంతతి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు హిస్టారికల్గా చాలా అంటే వేల సంవత్సరాలుగా ఒకే రకమైన జీవనాన్ని ఎందుకు గడుపుతున్నారు అనే సందర్భం, లేదా వారు ఈ ప్రత్యేకమైన దైవాన్ని ఎందుకు పూజిస్తున్నారు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిగణిస్తారు. వాళ్ళు ఏదో ఒక మూల సంతతికి చెందిన వాళ్ళు. ఇప్పుడు యాదవులు ఉన్నారు అనుకోండి, అప్పుడు మేము కృష్ణుని వంశానికి సంబంధించిన వాళ్ళని చెప్తాం, దాన్ని మూల సంతతి అంటాం. అట్లా ప్రతి కులానికి, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి కులానికి ఒక నేపథ్యం ఉంటుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు ఈరోజు ఈ విధంగానే ఎందుకున్నారు, ఈ విధంగా వేషధరణ ఎందుకు ఉంది, ఈ విధంగా ఆహారపు అలవాట్లు ఎందుకున్నాయి, వీళ్ళు ఈ దేవుణ్ణి మాత్రమే ఎందుకు మొక్కుతున్నారు అని అన్నప్పుడు వారి మూల సంతతి ఏదైతుందో, వారి చారిత్రక నేపథ్యం ఏదైతుందో దాన్ని రెండో అంశంగా తీసుకుంటాం. ఆ జీవన విధానానికి ఆధారం ఏమిటంటే మూల సంతతి లేదా చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది రెండో పార్ట్గా తీస్తుంది. ఇక మూడవ అంశం అంటే గుర్తుపట్టేటప్పుడు, మన హైరార్కీలో గుర్తుపట్టేటప్పుడు మూడవ అంశం ఏంటంటే ప్రతి కులానికి కూడా తప్పనిసరిగా వారసత్వంగా వచ్చే ఒక వృత్తి ఉంటుంది. ఈ ఆక్యుపేషనల్ కాన్సెప్ట్ అంటే యూనిక్ ఆక్యుపేషన్స్ ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇన్హెరిటెన్సీ ఉంటుంది, అంటే నెక్స్ట్ తరాలకు కూడా సంక్రమిస్తుంది. అది ఏదో ఒక తరం చేసి నెక్స్ట్ తరం దాన్ని మార్చేసుకుంటే దాని వారసత్వపరమైనటువంటి వృత్తి అనం. అందుకే ఒక కులాన్ని గుర్తుపట్టేటప్పుడు ఆ కులం యొక్క వృత్తిని ఆధారంగా చాలా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి వాళ్ళ పేర్లలో వృత్తే పేరుగా మారిన సందర్భం ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తిని బట్టే వారి పేరును వారి అంటే వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారో ఆ పేరుతోనే కులాన్ని పిలిచేటువంటి సందర్భం మనకు ఎందుకు కనబడుతుందంటే ఈ వృత్తి అనేది శాశ్వత ప్రాతిపాదికన కొనసాగుతుంది. అంటే మధ్యలో
ఒక తరం చేసి వదిలేసే పరిస్థితి ఉండదు. ఆనాటి ఎప్పుడో మూల సంతతి ఈ కుల వ్యవస్థ మొదలైనప్పటి నుండి నేటి వరకు కూడా ఆ వృత్తిని ఈ తరతరాలుగా కొనసాగిస్తున్నాయి కాబట్టే వారిని ఆ పేరుతో పిలిచేటువంటి సందర్భం. అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వారసత్వ పరంగా వారికి ప్రత్యేకమైనటువంటి వృత్తి ఉండేటువంటి సందర్భం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రతి కులముకి సంబంధించినటువంటి ఈ 3 పారామీటర్స్ అంటే మెయిన్గా ఒక పేరు ఉండాలి, వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన జీవనం మూల సంతతి ఉండాలి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైన వృత్తి ఉండాలి, అది వారసత్వ పరంగా కొనసాగాలి. క్వశ్చన్స్ మొన్న అడిగిన సందర్భాలు ఎలా ఉంటున్నాయంటే ఈ 3 స్టేట్మెంట్లు ఇస్తారు, ఇందులో ఏది కరెక్టు ఏది తప్పు అనే పరిస్థితి వస్తున్నప్పుడు మామూలుగా ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో ఒకటిది కరెక్ట్ అనుకుంటే మిగతా 3 తప్పు కావాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఏం వస్తున్నాడంటే స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తూనే ఇందులో ఎన్ని కరెక్టో చెప్పమని అడుగుతున్నాడు. అంటే కరెక్ట్ తెలవాల్సినటువంటి సందర్భం ఒకటి తెలిస్తే సరిపోదు, ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ తెలవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకి ఆ విధానంగా ప్రిపేర్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్లో కొంత మార్పు రావాలి. అంటే గతంలో ఉండే ప్రిపరేషన్కి ఇది సివిల్ సర్వీసెస్ లెవెల్ క్వశ్చన్స్, ఇవి సివిల్స్లో అడుగుతున్నటువంటి విధానం కాబట్టి దానికి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కంపల్సరీ ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి కాకుండా మామూలుగా సహజంగా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అంటే ఇవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటాం, వాటితో పాటు జనరల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక కులానికి సంబంధించి చెప్పేటప్పుడు ప్రతి వ్యక్తికి ఇది ఒక కులం అనేది సహజంగా పుట్టుకతోనే సంక్రమిస్తుంది. తర్వాత రెండోది ఒక కులాన్ని మనము గ్రామీణ ప్రాంతంలోని స్పష్టంగా గుర్తించగలుగుతాం, చూడగలుగుతాం. మీరు ఎప్పుడైనా ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా గ్రామీణ ప్రాంతానికి కనుక మనం వెళ్తే గ్రామీణ ప్రాంతం యొక్క నిర్మాణం, గ్రామం యొక్క నిర్మాణం అనేది కుల ప్రాతిపదికన జరుగుతుంది. ఆ గ్రామంలో వాడలు ఏవైతున్నాయో, వీధులు ఏవైతున్నాయో, ఒక్కొక్క వీధి ఒక కులానికి సంబంధించిన వీధి ఉంటుంది. మీరు ఇప్పుడు గ్రామీణ వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది కాబట్టి మనకు ఆనవాళ్ళు కనపడతలేదు, కానీ వాస్తవానికి గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అంతా కూడా, గ్రామ నిర్మాణం అంతా కూడా కుల వ్యవస్థ ప్రాతిపాదికన జరిగింది. దాంట్లో మళ్ళీ కులాల్లో ఆ హైరార్కీ ఏదైతుందో, సామాజిక అంతస్తు ఏదైతుందో అది కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది. అగ్రకులాలన్నీ కూడా గ్రామం నడి ఒడ్డున ఉంటాయి, యాక్చువల్ మధ్యలో ఉంటాయి. మిగతా వెనుకబడిన కులాలన్నీ కూడా వారికి పెరిఫెరల్గా ఉంటారు. అస్పృశ్యత లేదా అంటరాని కులాలు ఊరి చివరన ఉంటారు. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతం యొక్క నిర్మాణాన్ని కనుక చూసినప్పుడు అది ఉన్నప్పటికీ సరే అదొక పార్ట్ గుర్తుపట్టడం, కానీ ఉన్నప్పటికీ కూడా మీరు గ్రామీణ ప్రాంతానికి కనుక వెళ్తే కులాన్ని మనము గుర్తుపట్టేటప్పుడు ఇక్కడ నుంచి మొదలై ఇక్కడ వరకు ఎండ్ అవుతుందని చెప్తారు వాళ్ళు. యాక్చువల్ అట్లా ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతం అంటాం. అంటే యూనిక్ టెరిటోరియల్గా వారికి ఒక జాగ్రఫికల్గా బౌండరీ ఉంటుంది. అంటే జాగ్రఫికల్ బౌండరీ అనేది ఒక కులానికి గుర్తుపట్టేటువంటి సందర్భం. ఈ జాగ్రఫికల్ బౌండరీ ఉండడాన్ని ఏమంటామంటే మనం సముదాయము అంటాం యాక్చువల్గా, అంటే కమ్యూనిటీ అని పిలుస్తారు. ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఇప్పుడు చూస్తారు, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి జరుగుతున్నప్పుడు అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు, బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ అనే పదమే ఉండదు, అసలు పైన కమ్యూనిటీ అనే పదం ఉంటుంది. వాస్తవానికి క్యాస్ట్ సర్టిఫికేట్ పైన పలికేది అందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్లో మాత్రం కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని రాస్తాడు. అది కమ్యూనిటీ సర్టిఫికేట్ అని రాస్తాడు, పలకడం మాత్రం క్యాస్ట్ అని పిలుస్తారు. కమ్యూనిటీ అనే దాన్ని క్యాస్ట్లకు ఎందుకు చెప్పారంటే కమ్యూనిటీకి ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాథమికమైన లక్షణం ఏంటంటే జాగ్రఫికల్ టెరిటరీ, భౌగోళిక సరిహద్దు. మనకు అధిక గ్రామాల్లో ఒక కులము ఒకే ప్రాంతం వరుసగా ఉంటాయి, అన్ని ఒక కులానికి చెందిన ఇల్లు అన్నీ అందరూ ఎవరైనా ఇబ్బంది జరిగితే అందరూ ఒక్కసారిగా బయటకు వస్తారు, లేదా ఎవరికి ఆపద వచ్చినా మంచైనా చెడైనా కానీ వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. అంటే అదొక రకమైన రక్షణ భావన కానీ, లేదా వాళ్ళ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం కానీ, వాళ్ళ ఐక్యతను నిరూపించేటువంటి ప్రయత్నం కానీ మీకు ఆ కమ్యూనిటీలో కనబడుతుంది. అంటే అది కమ్యూనిటీ అనేది ఎందుకు అంటున్నామంటే జాగ్రఫికల్ టెరిటరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకే మనం కులాన్ని పిలిచేటప్పుడు సముదాయం అని, ఇప్పుడు అప్లికేషన్లో నింపేటప్పుడు కూడా కమ్యూనిటీ అని అడుగుతాడు, క్యాస్ట్ అని అడిగాడు. ఇప్పుడు అప్లికేషన్ నింపేటప్పుడు మీ కమ్యూనిటీ ఏందని అడుగుతాడు. ఆ కమ్యూనిటీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే ప్రతి కులము ఒక నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దు లోపలనే ఉంటుంది అనేటువంటి భావాన్ని తెలపడం కోసమని కమ్యూనిటీ అనే పదాన్ని ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇది ఒక కులాన్ని మళ్ళీ మనం కమ్యూనిటీ అనే పదం ఎంత ఇంపార్టెంటో ప్రతి కులంలో అంతర్వివాహం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం. ఎండోగమి అంటాం. ఎండోగమి అంటే కులము తప్పనిసరిగా, అంటే మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి 3-4 దశల్లో తప్పనిసరిగా కులం యొక్క పాత్ర ఎందుకు కనబడుతుంది. ఒకటి, మనిషి పుట్టుక తర్వాత తప్పనిసరిగా తనకు జీవనోపాధి కావాలి.
ఆ జీవనోపాధిని కులమే అందిస్తుంది. ఈ రోజు అంటే ప్రభుత్వాలు వచ్చాయి, ఈరోజు రాజ్య వ్యవస్థ ఉంది, యంత్రాంగాలు ఉన్నాయి, జీవనానికి సంబంధించినటువంటి అనేక రకాల ఉపాధి అవకాశాలు ఇచ్చినాయి. కానీ మానవ సమాజం ఎప్పుడో కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అప్పుడు కూడా మనిషి 100 సంవత్సరాలు జీవించాడు, అప్పుడు కూడా ఆహారం తిన్నాడు, అప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి యాక్చువల్గా. మరి ఇవన్నీ ఎవరు అందించారు, ఎవరు ఉద్యోగం ఇచ్చారు? ఈ ప్రభుత్వాలు లేవు, వ్యవస్థ లేవు, ఈ విద్య లేదు కదా అంటే ఆనాడు కులమే వ్యక్తి యొక్క జీవితము మొత్తాన్ని కూడా సంరక్షించింది. అంటే పుట్టుక తర్వాత వ్యక్తికి తప్పనిసరిగా వాని కాళ్ళపై వాడు నిలబడాలి, వాని ఆహారాన్ని వాడే సంపాదించుకోవాలంటే వానికి వృత్తి కావాలి. అది కుల వృత్తి రూపంలో కులం అందించింది. తర్వాత వృత్తి తర్వాత వ్యక్తి జీవితానికి అవసరమైంది వివాహం, మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవాలంటే మనకు ఒక వ్యక్తి పార్ట్నర్ కావాలి, భాగస్వామి కావాలి. ఆ భాగస్వామి వేరే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి కులము ఒక భద్రతను కలిపి జీవిత భాగస్వామిని కూడా అందించింది. యాక్చువల్గా అంటే వృత్తిని అందించింది, జీవిత భాగస్వామిని అందించింది. జీవిత భాగస్వామిని అందించే సందర్భంలో వేరే కులాలకు చెందిన వాళ్ళు కాకుండా అదే కులంలోని వ్యక్తులు మాత్రమే వివాహం చేసుకోవాలనేటువంటి నిబంధన కూడా పెట్టింది. ఎందుకు నిబంధన పెట్టాల్సి వచ్చిందంటే కులం యొక్క పవిత్రత ఏదైతుందో, కులంలో ఉండేటువంటి రహస్యాలు ఏవైతున్నాయో అవి బయటికి పోకుండా ఉండాలి, కులము దృఢంగా ఉండాలి. కులములో ఉన్న మాత్రమే ఈ రక్త సంబంధాలు కానీ ఈ సంబంధం ఏవైతే కులపరమైనటువంటి సంబంధాలు ఏవైతున్నాయో అవి అక్కడే ఉండాలి, బయటికి పోవద్దు, బలహీనపడద్దు అనేటువంటి కులం యొక్క పరిశుద్ధతను కాపాడాలనే ఉద్దేశంతో అంతర్వివాహానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కులాంతర వివాహాలని ప్రాచీన కాలంలో భారతీయ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. సరే, ఇప్పుడు ఆధునిక కాలము చాలా మార్పులు వచ్చాయి కాబట్టి కులాంతర వివాహాలు, కులరహిత సమాజం రావాలని మనకు అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులకి తెలవాల్సిన సందర్భం ఏంటంటే కులం యొక్క ముఖ్య లక్షణాల్లో అంతర్వివాహాన్ని ఎందుకు పెడతారు, అసలు అది తప్ప ఒప్ప అనేది వేరే విషయం అయితే కులం యొక్క ఉద్దేశం ఏమిటి, అంటే కులము అంతర్వివాహం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నది అనేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు వ్యక్తికి జీవిత భాగస్వామిని అందించాల్సినటువంటి బాధ్యత కుల వ్యవస్థ పైన ఉంది. ఇప్పుడు జీవిత భాగస్వామిని వెతికేటప్పుడు మీరు మ్యారేజ్ బ్యూరోలకు పోతే మీ కులం వాళ్ళు అందుబాటులో ఉంటే ఎక్కువ ఈజీగా దొరుకుతుంది. వేరే కులం వాళ్ళు ఉన్నప్పుడు అంత రెసిస్టెన్సీ ఉంటుంది, యాక్సెప్టెన్సీ ఉండదు మనకు, అంటే వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు. జీవన విధానం పరంగానే ఆహార అలవాట్లుగా అన్ని విధాలు. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో అదే కులంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి 99% ఒప్పుకునే ప్రయత్నం చేస్తారు మామూలుగా. అయితే దీని మీద ఒకసారి క్వశ్చన్ వచ్చిందంటే, ఇప్పుడు అంతర్వివాహం అనేది కులం యొక్క లక్షణం అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు రావాలి. సమాజంలో కుల వృత్తులు పోయినాయి, అన్నీ వెళ్ళినప్పుడు కుల వ్యవస్థ యొక్క ప్రస్తావన తగ్గినప్పుడు వివాహ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. ముఖ్యంగా మీరు ఈ రోజు కూడా చూడండి, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తర భాగం చూస్తున్న నార్థన్ పార్ట్ ఆఫ్ ద యూపీలో ఇప్పటికి కూడా కుల పంచాయతీల్లో అతిపెద్ద పంచాయతీ అంతర్వివాహాల మీదే. ఈ అంతర్వివాహాలు ఉండాలనేది వాళ్ళ మేజర్ పంచాయతీ అన్నాడు. ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే, ఇప్పుడు అక్కడ కాప్ పంచాయతీలోనే హర్యానాలో జాట్లలో ఉండేటువంటి అతిపెద్ద గాప్ పంచాయతీ అంటాం. ఈ పంచాయతీ సిస్టము ఇప్పటికి కూడా చాలా ప్రమాదకర స్థాయిలో కేవలం ఈ కులం యొక్క అంతర్వివాహం అనేటువంటి ఒకే ఒక లక్షణం కోసము అనేక విధాలుగా సజీవ దహనం చేసిన కేసులున్నాయి, హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చివరికి సొంత బిడ్డలు, వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ బిడ్డలైనా కానీ వాళ్ళని కూడా చంపేసినటువంటి సందర్భం. పరువు హత్యలు, హానర్ కిల్లింగ్స్ అంటాం. ఇప్పుడు అయితే తెలంగాణలో మొన్న రీసెంట్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయినాయి కదా పరువు హత్యలే. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ పరువు హత్యల మీద కూడా రావడానికి ఎందుకు, హానర్ కిల్లింగ్స్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అన్నప్పుడు కులంలో అంతర్వివాహం అనే లక్షణం ఉంది. ఇప్పుడు నిజానికి తల్లిదండ్రులు తన కూతురు వేరే కులానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే ఏం కాదు వాస్తవానికి. కానీ వాళ్ళలో ఉండేటువంటి భయం ఏంటంటే కులం యొక్క మౌలిక లక్షణం అయినటువంటి అంతర్వివాహం ఎండోగమ్ ఏదెంతో దీన్ని మనం కాదనుకుంటున్నాం. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరం, మన కుల వ్యవస్థను మనమే బలహీనపరుచుకుంటున్నాము అనేటువంటి భావన మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనేక సందర్భాల్లో ఇక్కడ కానీ ఇప్పటికీ ఇప్పుడు హర్యానాలో నిత్యము జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు నీకు 2011లో భగవాన్ దాస్ కేసులో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరైతే అంతర్వివాహానికి ఖచ్చితంగా చేసుకోవాలి, కుల పంచాయతీల ద్వారా కులాంతర వివాహాలను ఎవరైనా శిక్షిస్తే వాళ్ళని చెప్పమని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సత్రోల్ కాపు మీకు 2014 కూడా వాళ్ళు ఒక సదస్సు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయండి. 2015లో కూడా అదే కుల పంచాయతీలు సేవ్ ది డాటర్, సేవ్ ది ఎడ్యుకేషన్ అండ్ డాటర్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని రక్షించుకోవాలి, కులం వివాహానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వద్దు అనేటువంటి సందర్భాలు అది నినాదాల రూపంలో వచ్చినప్పటికీ వాస్తవ రూపంలో ఇంకా జరుగుతుంది. ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగినటువంటి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే కులములో అంతర్వివాహం అనేటువంటిది అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇంకా కొనసాగుతుందని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ షేడ్ని చెప్పాం. ఇప్పుడు సబ్జెక్టులో
ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏమిటని చెప్తున్నాం. కానీ కాలం మారినప్పుడు, వ్యవస్థ మారినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా అనుసరణ చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల వల్ల, ప్రపంచీకరణ ప్రభావం వల్ల, ఆధునికీకరణ ప్రభావం వల్ల జీవన విధానంలో మార్పు వచ్చింది కాబట్టి ఆనందంగా జీవించడానికి అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడి వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు వివాహ వ్యవస్థలు కూడా తప్పనిసరిగా అయితే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒకసారి ఒక ఎగ్జామ్స్లో అడిగా, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది వాస్తవానికి సమాజంలో నియమమే, కానీ దాన్ని ప్రభుత్వం తన యొక్క నియమంగా మార్చదు, రూల్స్గా పెట్టదు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మేము మొన్న రీసెంట్గా గవర్నమెంట్ తరఫున కూడా కొంతమందికి నేను ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చాం. ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారికి నగదు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నాం. 51,000 రూపీస్ వాళ్ళకి నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్న సందర్భం కూడా, అంటే వాళ్ళకి రక్షణ కూడా కల్పిస్తున్నాం. అట్లాని ప్రోత్సహించట్లేదు. అంటే ఇప్పుడు కులాంతర వివాహాన్ని ప్రోత్సహిస్తూ కులం లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. కానీ కులాంతర వివాహాలు ఎవరైనా ఇష్టపడి చేసుకుంటే వారికి తప్పనిసరిగా నైతిక మద్దతు పలికేటువంటి సందర్భాన్ని కానీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అంతర్వివాహం అనే ఒక చిన్న పదం మీద కాప్ పంచాయతీలో మొదలుకొని తెలంగాణ ప్రభుత్వము కులాంతర వివాహాలని ప్రోత్సహించేటువంటి లేబర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా ఇవన్నీ కూడా అందులో భాగంగా తీసుకొస్తాం. అంటే క్వశ్చన్స్ ఇక్కడ అంతర్వివాహం అనే దగ్గర ఆగదు. ఈ అంతర్వివాహం అనే పదాన్ని ఎన్ని రకాలుగా ప్రస్తుతం మనం పరిశీలిస్తున్నామనే దాని మీద అది చెప్తూనే స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇప్పుడు అంతర్వివాహం అనేది కులం యొక్క మౌలిక లక్షణం ఒక స్టేట్మెంట్. ఆ కులాంతర వివాహం ప్రభుత్వము తప్పనిసరిగా ఆదరిస్తుంది అని రెండో స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ రెండు కరెక్టా కాదనేది అభ్యర్థి జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కులాంతర వివాహం ప్రభుత్వం ఆదరిస్తుంది అనేది ఒకటి పార్ట్ ఉన్నది, అంతర్వివాహం అనేది కులం యొక్క మౌలిక లక్షణం అని ఒక పార్ట్ ఉన్నది. అది కరెక్ట్ అనుకున్నప్పుడు ఇది తప్పు అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనుకుంటే అది తప్పు అనిపిస్తుంది. కాబట్టి ఇక రెండు కరెక్ట్ అనే విషయం కూడా అభ్యర్థికి తెలియాలి. ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లలో రెండు స్టేట్మెంట్ కూడా కరెక్టే అన్న సామాజిక స్పృహ అవసరం కాబట్టి ఆ నేపథ్యంలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే బట్టి పట్టుకొని మనం స్ట్రైట్ అవే అంతర్వివాహాన్ని పోతే అక్కడ అంతర్వివాహం కనపడదు, నీకు ఆ పదం కనపడదు. దాని అప్లికేషన్ పార్ట్ ఏంది, దాని ప్రస్తుతం చర్చ ఎట్లా ఉంది, దాని మీద ఇప్పుడు నడుస్తున్న సమాజంలో దాని పాత్ర ఏమిటనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక కులానికి సంబంధించినటువంటి లక్షణాల్లో ఈ అంతర్వివాహాన్ని అతి ముఖ్యంగా చెప్తాం. తర్వాత నెక్స్ట్ కులం యొక్క అంతస్తు నిర్ణయించడంలో వారి జీవన విధానం, ఒక్కొక్క కులానికి ఒక జీవన విధానం ఉంటుంది. ఇప్పుడు మీరు జనరల్గా చూడండి, జనరల్గా ఎవరన్నా అంటే జీవన విధానం ఏమిటి అన్నప్పుడు ముఖ్యంగా ఆహారపు అలవాట్లను ఒక భాగంగా తీసుకుంటాం. జీవన విధానంలో ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒక పార్టు, వేషధరణ ఒక పార్టు, వారి మిగతా యాక్టివిటీస్ బిహేవియర్ అంతా కూడా ఒక పార్టుగా తీసుకుంటారు. యాక్చువల్గా ఈ సందర్భాల్లో ఆహారపు అలవాట్లను బట్టి ఒక కులం నిమ్న కులమా ఉన్నత కులమా అని నిర్ణయించే సందర్భం కూడా ఉంటుంది. జనరల్గా అగ్రకులాలు ఇప్పుడు బ్రాహ్మణ కులం లాంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ కాదు, వాళ్ళు తినరు, యాక్చువల్గా వెజిటేరియన్స్ ఉంటారు. కింది కులాలు అనగానే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అంటే ఆహారపు అలవాట్లలో ఈ మౌలికమైన తేడాను బట్టి కూడా ఆ కులం యొక్క సామాజిక అంతస్తును నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఒక కులం యొక్క సామాజిక అంతస్తును నిర్ణయించడానికి కింది వాటిలో ఏది ఆధారంగా తీసుకోవచ్చు అంటారు. ఆహారపు అలవాట్లు కూడా ఒక ఆధారం అవుతుంది. అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్లను ఎట్లా తీసుకుంటామంటే ఉన్నతమైన వేటిని ఉన్నతమైనది వేటిని నిమ్నమైనది మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెజిటేరియను నాన్ వెజిటేరియను అనే సందర్భం అనే పదం తీసుకొచ్చినప్పుడు ఎవరు ఉన్నతమైన సామాజిక అంతస్తులు ఉన్నారు, ఎవరు దానికంటే తక్కువ సామాజిక అంతస్తులు ఉన్నారని చెప్పేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంతకుముందే మనం చెప్పినట్టు రిలీజియస్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కులద దైవం ఉంటుంది. ఆ మతపరమైనటువంటి ఆచారాలు కూడా అవి అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరికీ అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి అన్ని రకాల జీవన విధానాన్ని మళ్ళీ రక్షించేటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేపు రాబోయే 2-3 నెలల్లో గొర్రెల పెంపకం అని తీసుకుంటుంది. ఒక ప్రత్యేకమైన కులం మాత్రమే అలా గొల్ల కురుమలు అని చెప్పండి. మేము ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళని మేము చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఎక్కడి నుంచి ఎప్పుడు మొదలుపెట్టారు, నువ్వు ఎట్లా చేస్తావు, గొంగడు ఎట్లా నేస్తావు, నీ డోలు ఎట్లా కొడతావు, ఇవన్నీ మేము అంటే వాళ్ళు గొల్ల కురుమలకు షీప్ యూనిట్స్ ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ తరఫున మేము స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళందరూ ఎవడు పడితే వాడు మేము కూడా గొర్రెలు కాస్తామంటున్నారు. అట్లా కాదు, ప్రభుత్వం చెప్పింది ఈ గొర్రెల పెంపకము గొర్రెలు కాయడానికి ఒక కళ ఉంటుంది, ఒక నైపుణ్యం ఉంటుంది. నువ్వు ఏ టైంలో ఎడిపోతావు, ఎక్కడ గొర్రెకు ఎక్కడ ఆహారం దొరుకుతుంది అంటే మామూలుడు చెప్పడానికి రాదు. అది వంశపారంపర్యంగా కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది ప్రస్తావన తీసుకొస్తున్నామంటే కులముని గుర్తుపట్టేటప్పుడు ఈ చారిత్రక నేపథ్యము వంశపారంపర్యంగా జరిగేటువంటి జీవన విధానం ఏదైతుందో దాన్ని పారామీటర్గా తీసుకుని ఈరోజు మనం బెనిఫిషియర్స్ని గుర్తుపడుతున్నాం. లబ్ధిదారుల ఎంపికలో
ఈ కులానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా పరిగణలోకి తీసుకుంటే తప్ప మనం ఆ కులమా కాదా, ఇప్పుడు ఆ కులం పేరు చెప్పి వేరే వాళ్ళందరూ కూడా దాన్ని లబ్ధి పొందితే ప్రధానమైన లక్ష్యము నెరవేరకుండా పోతుంది. కాబట్టి మన లక్ష్యం నెరవేరాలంటే ఆ కులాలకు సంబంధించినటువంటి నేపథ్యం కూడా తెలవాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ చర్చలోకి వచ్చింది. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ మూల సంతతి ఎవరు, అసలు మీరు ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు ఎలా జీవించేవాళ్ళు, ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకుంటే తప్ప వీళ్ళు ఈ కులానికి చెందినవారా కాదా అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అందుకే ఇది ఎందుకు మనం ఇప్పటికి కూడా చదువుకోవాల్సి వస్తుంది. వ్యవస్థ మారింది, ఎంతో మార్పు చెందినాక స్టిల్ ఈ రోజు కూడా ఎందుకు చదువుతున్నామంటే ఇట్లాంటి కులాలకి ప్రభుత్వాలు ఏవైనా అవకాశాలు కల్పించాల్సి వచ్చినప్పుడు, ప్రభుత్వం తరపున ఏవైనా వీరికి సహాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి నిజమైన లబ్ధిదారులు ఎవరు అనేది గుర్తించాలంటే నీకు ఆ కులానికి సంబంధించినటువంటి నేపథ్యం తెలియాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల అంటే ఇప్పుడు పోటీ పరీక్షల్లో అభ్యర్థులకి కులం గురించి పూర్తిగా కులం గురించి చెప్పడం ద్వారా వాళ్ళు ఏదో కులంతోని ఇబ్బంది పడాలని కాదు, లేదా కులం ఇది అవసరాన్ని బట్టి ఇప్పుడు మనము ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే ప్రొఫెషనల్గా తీసుకుంటాం. దాన్ని మూర్ఖంగా కులతత్వంలో తీసుకోం, క్యాస్టిజంలో పార్ట్గా తీసుకోం. ఇది ఒక ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు అవుతున్నప్పుడు, మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేను ఒక గ్రూప్ 1 అధికారిగా నాకు ఇచ్చేటువంటి పవర్స్ను బేస్ చేసుకుని మన గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికలో నేను ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక మండలికి స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు గొల్ల కురుమలు అనేక మంది వచ్చారు. నాకు కుల వ్యవస్థ మీద ఉన్నటువంటి అవగాహన వల్ల వాళ్ళందరినీ కూర్చుని 50% ఎలిమినేట్ చేసినా సార్, మీరు అర్హులు కాదని మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోమంటే వాళ్ళు మళ్ళీ కనపడలేదు యాక్చువల్గా. అంటే అది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈ వ్యవస్థ మీద ఉండేటువంటి శాస్త్రీయమైన పరిజ్ఞానం, అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని తెలిసిన వాడు మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలరు. మరి ఎందుకు పోటీ పరీక్షల్లో ఇది చెప్పడం ద్వారా ఏం ఉపయోగం, పిల్లలకి ఇప్పుడు మళ్ళీ కులం గురించి చెప్పడం వల్ల ఏం ఉపయోగం అని కాదు. రేపు ప్రభుత్వ ఉద్యోగిగా మారినప్పుడు మనం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది, ఈ నేపథ్యం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి చెడు రెండు సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి లేదా మనం ఒక ఆర్డీఓ అయితే రేపు స్కూల్లో టీచర్గా ఉంటాం, ఈ కులం గురించి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప బియాండ్ దట్ ఉండకూడదని చెప్పేంత స్పృహ ఉండాలి. కాబట్టి గురుకుల టీచర్లకు కూడా కులం గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే దాన్ని మనం తక్కువ ఎక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇందులో గొప్ప కులము నిమ్న కులం అనేది జీవన విధానాన్ని బట్టి, చూసే విధానాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకు మనం కులాన్ని ఆపాదిస్తుంది తప్ప వాస్తవానికి కులం అనేది మొత్తము సమాజం యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే రూపొందించినటువంటి వ్యవస్థను కూడా అట్లాంటి కుల వ్యవస్థను కొనసాగించమని కూడా ప్రోత్సహించమని చెప్పం. ఎంతవరకు అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ఇది ఒక బేసిక్స్ తప్ప మనం దీని మీద ప్రయోగం చేయం, దీన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఒక పార్ట్. ఇక రెండవ పార్ట్కి వస్తే భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి భావన మీద అనేక రకాల ప్రయోగాలు జరిగాయి. దాంట్లో అనేక సిద్ధాంతాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కుల వ్యవస్థ ఎట్లా ఆవిర్భవించింది అనే దాని మీద కూడా బేసిక్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది. దాంట్లో అనేక మంది శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల సిద్ధాంతాలు రూపొందించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ప్రధానంగా ఇప్పటికీ మనం నమ్ముతున్నటువంటి ఒక సిద్ధాంతము డివైన్ థియరీ అని అంటాం, దైవ సిద్ధాంతం అంటాం. ఈ డివైన్ థియరీని ఇప్పటికీ అది నిరూపించబడలేదు, నిరూపించబడకపోయినా అది వాస్తవానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దాన్ని నమ్మే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ మనం అంతా దైవాధీనం అంటాం. అది మతం ఏదైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, హిందూ మతమైనా, మతం ఏదైనా కానీ తప్పనిసరిగా ఈ సృష్టి అంతా కూడా ఏదో దైవాధీనంతో కొనసాగుతున్నది. వ్యక్తి నిమిత్త మాత్రుడు అనేటువంటి ఒక ఫిలాసఫీని మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలోనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు నాస్తికవాది అయినప్పుడు. సో ఆ ఫిలాసఫీ ప్రకారం చేసినప్పుడు దైవ సిద్ధాంతంలో సృష్టికర్త లేదా బ్రహ్మ ఈ మొత్తం సమాజాన్ని నిర్మించాడు, ఆయన శరీరంలోని వివిధ భాగాల నుంచిలే ఈ వ్యవస్థలు వచ్చాయని చెప్పేటువంటి ప్రయత్నంలో దాని మీద ఒకసారి ప్రశ్నలు అడిగాడు. దాంట్లో సృష్టికర్త లేదా బ్రహ్మ యొక్క నోటి నుండి బ్రాహ్మణులు వచ్చారు కాబట్టి వారు వేద అధ్యయనంలో భగవంతునికి దగ్గరగా భగవంతునికి సేవలు అందించేటువంటి వర్గంగా, ఉన్నతమైనటువంటి వర్గంగా, శరీరంలో పై స్థాయిలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి సమాజంలో కూడా పై స్థాయిలో ఉండేటువంటి ప్లేస్లో ఉన్నారు, పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేటువంటి ఒక భావన. అంటే బ్రాహ్మణులు నోటి నుండి వచ్చారు కాబట్టి ఇప్పటికీ వేద అధ్యయనాలు అన్నీ కూడా వాళ్ళే చేస్తారు అనేటువంటి సందర్భం. క్షత్రియులు భుజాల నుండి వచ్చారు కాబట్టి వారు రాజ్యపాలన చేస్తారు, అడ్మినిస్ట్రేషన్లో శారీరక దారిద్ర్యం ఉండటం వల్ల వారు రాజ్యపాలనలో పాల్గొంటారు, శాంతి భద్రతలు, లా అండ్. ఇక ఉరుపులు లేదా తొడల నుండి వైశ్యులు వచ్చారు కాబట్టి వ్యాపారం, వాణిజ్యం, అగ్రికల్చర్ చేసి సమాజానికి కావాల్సినటువంటి సంపదను అందిస్తారు అని చెప్పారు.
ఇది ఒక పార్ట్. ఈ మొత్తము 3 వర్ణాలకు సేవలు అందించేందుకు గాను శూద్ర వర్ణము నిర్మించబడని చెప్పి అది సృష్టికర్త యొక్క పాదాలు ఉండేవి, ఫీట్ నుండి మొత్తం శరీరాన్ని మోసేది పాదాలు. పాదాలు మోస్తున్నాయి కాబట్టి సమాజంలో ఉండే 3 వర్ణాలకు సేవలు అందించడమే ఈ శూద్రుల యొక్క విధి అన్నారు. కాబట్టి మీకు కుల వ్యవస్థ అనేది వాస్తవానికి శూద్రుల్లోనే కనబడుతుంది. మీకు రియల్గా క్యాస్ట్ సిస్టాన్ని మీరు చూడాలనుకుంటే శూద్రుల్లోనే మీకు విభిన్న కులాలు ఉపకులాలు కనబడతాయి. అంటే వృత్తిపరమైనటువంటి వైవిధ్యం, ఆక్యుపేషనల్ వేరియేషన్ అనేది మీకు కేవలం శూద్ర కులాల్లోనే ఎక్కువ కులాలు కనబడతాయి, ఉపకులాలు కూడా ఎక్కువ కనబడతాయి. అంటే సేవలు అందించేటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయో అవి కింది పాదాల నుండి వచ్చాయని చెప్పారు. ఇక మిగతా అనేక సిద్ధాంతాలు, జాతి సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం, రెస్లే అనే శాస్త్రవేత్త జాతులే కులాలుగా మారినాయి అంటాడు. వృత్తి సిద్ధాంతం నెస్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే వృత్తి చేసేవారు ఒక్కొక్క వృత్తిని చేసేవారు ఒక్కొక్క కులం పేరుతో ఆ పేర్లు వచ్చాయని చెప్పి ప్రయత్నం చేస్తారు. దీని తర్వాత కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తావనలో ఎందుకు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజం దాన్ని ఆదరించింది, ఇప్పటికి కూడా ఎందుకు కొనసాగుతుందనే ఒక మౌలిక ప్రశ్న. నిజానికి మానవ శరీరంలో ఒక అవయవం ఉపయోగపడకపోతే అది నిరుపయోగం అయిపోతుంది. ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ఒక సూత్రం ఉంటుంది. అంటే మనం ఒక అవయవాన్ని ఎక్కువగా ఉపయోగించే కొద్దీ అది వినియోగంలోకి వస్తుంది. ఒక అవయవాన్ని ఉపయోగించకపోతే అది ఇప్పుడు మనం కుడి చేతిని ఉపయోగించినంతగా ఎడమ చేతిని ఉపయోగించాలి యాక్చువల్గా. అట్లా సమాజంలో శరీరంలో ఒక అవయవం కొనసాగుతుంది అంటే దానికి ఉపయోగం ఉన్నట్టే లెక్క, ఉపయోగపడుతుంది. కాబట్టి కుల వ్యవస్థ కూడా నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్నది అంటే తప్పనిసరిగా దానికి ఏదో ప్రయోజనం ఉంటే తప్ప కొనసాగదు. ప్రయోజనం లేకపోతే ఆటోమేటిక్గా అంతరించిపోతుంది. ఏదైనా వ్యవస్థలో అది కొనసాగుతున్నది అంటే దాని ఆదరణ ఉన్నట్టు, దానికి అవకాశం ఉన్నది, లేదా దాని ద్వారా ప్రయోజనం జరుగుతున్నది అనేటువంటి సందర్భంలోనే మనకు ఆ కొనసాగింపుగా ఉంటుంది. కుల వ్యవస్థ వల్ల ప్రయోజనం ఎందుకు అంటే ఫస్ట్ అంటే మనం దాన్ని ఎంకరేజ్ చేసే సందర్భం కాదు, ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి ఒక మౌలిక ప్రశ్న వేస్తే దాని ఉపయోగం ఏదో ఉండాల్సిందే అనేది సందర్భం. ఇప్పుడు మన ఇంట్లో వస్తువు ఉపయోగపడితేనే పెట్టుకుంటాం, లేకపోతే తీసి అవతల పడేస్తాం మనం. అంటే ఖచ్చితంగా ఈరోజు సమాజంలో కుల వ్యవస్థను మనం ప్రస్తావిస్తున్నాము, ప్రభుత్వాలు కూడా కుల వ్యవస్థ ఆధారంగానే పథకాలు రూపొందిస్తున్నాయి అంటే డెఫినెట్గా దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాల్సిందే. అది పాజిటివ్ యాంగిల్, నెగిటివ్లో కూడా కొంత తప్పిదం ఉంది. దాంట్లో ఫస్ట్ది ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు అంటే సోషల్ స్టేటస్ అనేది కులం ద్వారా నిర్ణయించే ప్రయత్నం జరిగింది. సరే ఈ రోజుకు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉన్నతమైనటువంటి జీవన విధానం పొందుతున్నప్పటికీ కూడా ఒక మానసిక భావన, ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఏ కులం ఆ కులం లేదు. ఇప్పుడు నువ్వు నిమ్న కులమా ఉన్నత కులమా అని కాదు, మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నా వాళ్ళు, నేను, నా సమాజం, నా చిన్న సమాజం ఏది అనేది చూసుకున్నప్పుడల్లా నా వెనక ఎవరున్నారు, నాకు నైతిక మద్దతు, మోరల్ సపోర్ట్ ఎవరిస్తారు అనే సపోర్ట్, లేదా నేను ఎవరి మధ్యలో సెక్యూర్డ్గా ఉండగలుగుతాను, ఎవరి మధ్యలో నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను, ఎవరు నా కోసం రాగలుగుతారు అనే 4-5 ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఒక ఐఏఎస్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇంకొక కూలీ కావచ్చు, ఎవరికైనా ఫస్ట్ కులం అడ్డ వస్తుంది, కులం గుర్తు వస్తుంది. సరే అందులో మనం కులం గొప్ప కులమా నిమ్న కులం, వాని కులంలో వాడు చాలా ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు మీరు కులాలు వేరువేరుగా ఉండొచ్చు, ఒకటి చాలా రిచ్గా ఉండే కులం ఉండొచ్చు, కొన్ని నిమ్న, బట్ ఆ కులం మధ్యలో ఆ సభ్యుడు ఉన్నప్పుడు మాత్రము వాడు చాలా ఆనందంగా ఉండిపోతుంది, చాలా సెక్యూర్డ్ జోన్లో ఉన్నాను, వీళ్ళంతా నా వాళ్ళు అనేటువంటి ఒక భావన, అది మానసికమైనటువంటి భావన. అందువల్ల భారతీయ సమాజంలో మనం ఎంత వికాసం చెందినా, ఎంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కుల వ్యవస్థ యొక్క స్వభావం ఏదైతుందో అది ఎప్పటికీ మారదు. అంటే వ్యక్తికి సామాజిక అంతస్తు నుంచేటువంటి సందర్భం. రెండోది సహకారం లేదా సోదర భావం అంతా కూడా కులమే అందిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3 కేసులలో ఒకటి వృత్తిని అందించే సందర్భం, ఆ సమయంలో ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండోది వివాహ సమయంలో తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఆ కులమే జీవిత భాగస్వామిని అందిస్తుంది, దానిలో తిరుగులేదు. రెండోది మరణం చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. మనిషి చనిపోయిన తర్వాత ఆ మరణ దహన సంస్కారాల్లో కూడా మొదటగా తనతో పాటు ఉండేటువంటి వ్యక్తులు, ఆ దహన సంస్కారం పాల్గొనే వ్యక్తుల్లో కుల సభ్యులే మొదటగా ఉంటారు. అంటే ఇది ఒక సమాజంలో ఒక వ్యక్తి యొక్క జీవన ప్రయాణంలో తప్పనిసరిగా అత్యంత కీలకమైన 3 దశల్లో, అంటే అటు జీవనోపాధిని కల్పించే దశ, జీవితం స్థిరపడడానికి జరగాల్సిన వివాహ దశ, జీవితం పూర్తయిన తర్వాత మరణించిన సమయంలో వ్యక్తి యొక్క మిగతా కార్యక్రమాలన్నింటి సందర్భాల్లో తప్పనిసరిగా కులమే ముందు పడుతుంది. అందుకే మీరు చాలా సందర్భాల్లో చూసుకుని కులం మధ్య ఎంత గొడవ ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ ఏకమైపోతారు. ఈ ఏకత్వము, ఆ మానసిక భావన అనేది
బహుశా మీరు ఇంకా ఏ కార్యక్రమాల ద్వారా కూడా సాధ్యం కాదు అది. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా ఇది మనవాడు, వాని కోసం మనం ఏమైనా చేయాలి, మనం కాపాడుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి భావన, అది కులం అనే ఒక చిన్న కాన్సెప్ట్ వల్ల సాధ్యమైంది. అది నీకు లేక ఒకవేళ అది లేదనుకో, నువ్వెవరో నేనెవరో అంటే వాడు చనిపోతే కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాడు నా కుల సభ్యుడు, వాడు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏమి చేయాల్సిన కూడా అవసరం లేదు, కులం కాబట్టి నేను ఖచ్చితంగా వానికి నైతిక మద్దతు పలకాలని చెప్తారు. యాక్చువల్గా అంటే ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకుంటే చాలా ప్రమాదకరమే. అట్లా కులం పేరుతో మళ్ళీ అనేక రకాల దుర్మార్గ పనులు చేస్తే దాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ వ్యక్తి ఆనందంగా ఉండడం కోసము, వ్యక్తి యొక్క జీవన ప్రయాణానికి ఈ కులము ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా దోహదపడుతున్నది. కాబట్టి మనకి ఈరోజు ఇప్పటికి కూడా మన కులము, కుల సంఘాలు, కుల వ్యవస్థ, కులపరమైనటువంటి జీవన విధానానికి ప్రభుత్వాలు కూడా మళ్ళీ ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా కుల వృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి సందర్భం చెప్తున్నాను. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు మీరు ఒక ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫీని అప్లై చేసిన తెలంగాణ ప్రభుత్వం, మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. ఎంత జనాభా పెరిగే కొద్దీ ఉద్యోగాలు కూడా పెరగవు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు మరింత తగ్గిపోతాయి యాక్చువల్గా. బట్ అట్లానే మరి ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించకుండా నాకు బాధ్యత లేదు అంటే కూడా తప్పే. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం అంటే సాధ్యం కాదు అది యాక్చువల్గా. అలానే ఒకప్పుడు అసలు ప్రభుత్వంపై ఆధారపడకుండానే జీవించినటువంటి కులవృత్తులు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు కులవృత్తులు నిర్వీర్యం అవుతాయి, తర్వాత ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. మరి వాడు ఎడిపోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఇవ్వవు, నేను ఉద్యోగం చేసుకునే పరిస్థితి కల్పించవు అంటే నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలో భాగంగానే ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, మనమే కాదు ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ కులవృత్తుల ఆధారంగా ఉండేటువంటి జీవన విధానం ఏదైతుందో దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అప్పుడు సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి వ్యవస్థ కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నాం. మీరు కూడా మొన్న కూడా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, చేనేత రంగం ఏదైతుందో ఆ చేనేత కుటుంబాలు కొన్ని లక్షల, 50 లక్షల కుటుంబాలు దగ్గర అలాంటి చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనోపాధి ఏదైతుందో వాటిని ఆధునిక సాంకేతిక ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్టైల్, మెగా టెక్స్టైల్ పార్క్, మనకు వరంగల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒకప్పుడు ఈ కులాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు చాలా ఆనందంగా జీవించాయి, ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరమే లేకుండా జీవించాయి. అట్లాంటి వ్యవస్థను మళ్ళీ రూపొందించేటువంటి ప్రయత్నం ద్వారా అంటే వారి జీవనోపాధి దొరుకుతుంది, అదే సమయంలో ప్రభుత్వం పైన ప్రెజర్ కూడా తగ్గుతుంది. ప్రభుత్వం వీరందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం అంటే సాధ్యం కాదు. అంటే ఒకవేళ కనుక కుల వ్యవస్థలో మనం ఇప్పుడు మీరు బ్రాహ్మణులు కూడా బాటా షోరూమ్ నడుపుతున్నాడు అంటే చెప్పులు కుట్టే వాళ్ళే బాటా షోరూమ్ నడపాలని రూల్ ఏం లేదు యాక్చువల్గా. 5 స్టార్ హోటల్ కూడా దళితుడు నడుపుతున్నాడు యాక్చువల్గా. అంటే దీంట్లో కాన్సెప్టు వాళ్ళు ఒక్కొక్క ఎదిగిన రంగాలలో వారికి ఉండే నైపుణ్యాలను బట్టి దానికి హద్దు అనేది లేకుండానే ముందుకు పోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిరక్షరాస్యత వల్ల, ఇంకా అజ్ఞానం వల్ల, ఇంకా వెనకబాటుతనం వల్ల వాళ్ళు దాన్ని వదిలి బయటికి రాలేకపోతున్నారు. ఆ వదిలి బయటికి రాలేని వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని వారి వృత్తి ఇప్పుడు ఈరోజు సమాజంలో కూడా అవసరం ఉన్నది, వారి యొక్క ఉత్పత్తులు కూడా సమాజంలో డిమాండ్ ఉంది. కాబట్టి ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కుల వృత్తులకు సంబంధించినటువంటి జీవనోపాధి, ఇప్పుడు గొల్ల కుర్మలకి గొర్రెలు ఇవ్వడం ద్వారా వారికి జీవనోపాధి, వారికి ఆదాయాన్ని కల్పించడమే కాదు, దృఢమైనటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించడం. అంటే మాంసాహారం మనకు తగ్గిపోయిన సందర్భం ఉంది. వేరే ఆహారం ఒకప్పుడు మనకు ముందు తరాలంతా కూడా ఊర్లలో చాలా మంచి ఆహారాన్ని తిన్నారు కాబట్టి ఆయుష్ పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, వ్యాధులు లేకుండా పోయారు. ఇప్పుడంతా కూడా కల్తీ ఫుడ్ తినుకుంటూ సంబంధం లేకుండా జీవన విధానం కొనసాగుతుంది కాబట్టి తొందరగా జీవితం ఎండ్ అయిపోతుంది. అంటే గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చి వాళ్ళని పెంచుకోమని చెప్పి వాడు పెంచి మళ్ళీ బయట పారేయడు, అమ్ముకుంటాడు. అంటే ఇక్కడ పెంచుకోవడం ద్వారా వాడు ఉపాధి పొందుతాడు, దీన్ని అమ్మడం ద్వారా తినడం మొదలవుతుంది, తినడం ద్వారా ఆరోగ్యం ఎగురుపడుతుంది. అంటే ఇది ఒక సైకిల్ సిస్టమ్ ఇది. అంటే ఇదేదో కేవలం ఒక మెకానికల్గా ఒక వారికి ఉపయోగం కాదు, అంతిమంగా మొత్తం సమాజానికి. అంటే బలమైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల కూడా అనేక రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల కూడా అనేక రకాల రోగాలు వస్తున్నాయి. గొర్రెల పెంపకానికి ఇంత లాజిక్ ఉంటుందనే విషయం కూడా తెలవాలంటున్నాం. మనం ఒక ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నదంటే అదేదో ఎవరో చెప్తే చేసేది కాదు. ఇది దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏవైతున్నాయో, తర్వాత భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలు ఏవైతున్నాయో, అయితే ఫస్ట్లో ఇబ్బందులు ఉంటాయి, అది అందరికీ 100% అది అమలుపరచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ
ఆలోచన వెనుక ఉన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని కూడా పరీక్షలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే క్వశ్చన్స్ మామూలుగా వస్తే అందరూ చేస్తారు, కొంచెం ఇన్నోవేటివ్గా లాజికల్గా వచ్చినప్పుడు మాత్రమే కొందరు చేస్తారు. అంటే ఇది దీనికి కులవృత్తులు ప్రభుత్వంపై ఆధారపడేటువంటి అవసరం తగ్గిస్తాయి అనే ఒక చిన్న పదం వెనుక తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకం యూనిట్ కూడా ఆధారపడి ఉంటుంది. యాక్చువల్ అంటే నీకు లైన్ ఇక్కడ చదువుతావు, ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్లో ఇక్కడ చదువుతావు, కానీ క్వశ్చన్ మాత్రము తెలంగాణ ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాటి రెండింటిని కూడా కలుపుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా ప్రిపేర్ కాగలిగితే బాగా ఉంటుంది. రెండవది, మనిషికి సామాజిక భద్రతను అందిస్తున్నటువంటి వ్యవస్థ, అదే సమయంలో ఆర్థిక భద్రత. సామాజిక భద్రత అంటే ఇందాక వివాహం కానీ మిగతా జీవన విధానానికి ఏమీ, అదేవిధంగా ఆర్థిక భద్రత వృత్తిని జీవనోపాధిని కల్పిస్తుంది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల తప్పనిసరిగా చెప్తుంది. రెండవది, ఆ నైపుణ్యాలను కూడా నేర్పుతుంది. అంటే ఇప్పుడు వేరే సందర్భాల్లో వేరే వాళ్ళు చేయలేని పని ఏంటంటే వ్యక్తికి బాల్యం నుంచే నైపుణ్యాన్ని అన్నింటినీ నేర్పుతుంది. కాబట్టి ఓవరాల్గా మొత్తము జీవితానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను భద్రతను అందిస్తున్నటువంటి వ్యవస్థ కుల వ్యవస్థ అన్ని భావించడం వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేరు దేశాలకు సంబంధించినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు కూడా భారతదేశంలో కుల వ్యవస్థపైన విస్తృతమైన పరిశోధన చేస్తున్నారు. యాక్చువల్లీ అంటే ఈ ఎగ్జిస్టెన్సీ అనేది మనము ఎందుకు దీన్ని ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? పోటీ పరీక్షల్లో కులం గురించి చదవాలంటే కొంతమందికి అర్థం కాలేదు. కులం గురించి ఏంటంటే ఇప్పుడు కులం లేదు, ఇప్పుడు ఏం లేదు, అంతా మారిపోయింది, మళ్ళీ ఇప్పుడు కులం ముచ్చట ఎందుకు పెడుతున్నారు అని అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఉద్దేశము కులాన్ని తక్కువ చేయడమో లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడమో లేదా కులం గురించి మళ్ళీ కొట్లాడుకునే పరిస్థితి కాదు. ఒక సమాజంలో ఒక వ్యవస్థ ఉండేది ఒకప్పుడు, ఆ వ్యవస్థ అనేక మార్పులు చెందుతూ వస్తున్నది. ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థ యొక్క ఉనికి ఉంది, భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి? వాస్తవం ఏమిది? మూర్ఖపు ఆలోచన కాదు. ఇప్పుడు కులం అంటే మూర్ఖంగా పోతే దాన్ని కులతత్వం అంటారు, క్యాస్టిజం అంటారు. ఫూలిష్గా పోయి నా కులం చాలా గొప్పది, వేరే కులం అసలు ఉండకూడదు అనేటువంటి మూర్ఖపు ఆలోచన ఉంటే దాని కుల వ్యవస్థ కులతత్వం అంటారు. సో దాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. కానీ కులము తన పరిధిలో లిమిటెడ్ గ్రూపులో వానికి రావాల్సినటువంటి సామాజిక భద్రతను ఆర్థిక భద్రతను అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నప్పుడు కుల వ్యవస్థను మనము నిర్మూలించేటువంటి ప్రయత్నం జరగదు. కులరహిత సమాజం కావాలంటాం, కానీ అదే సమయంలో మనిషి ఆనందం కూడా జీవించాలి. కులరహిత సమాజము అది అనేటువంటి పదం వెనుక మిగతా సభ్యులందరూ కూడా మళ్ళీ ఈ మనిషికి అన్ని రకాల భద్రతను కల్పించగలుగుతారా, వాని ఆనందంలో వీళ్ళు భాగస్వాములు అవుతారా అనేటువంటి విషయాన్ని గుర్తుపెడు. మనం కాస్మోపాలిటన్ సిటీలను చూస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణీకరణ జరిగినప్పుడు పట్టణీకరణ అద్భుతమైన ప్రయోగం అంటాం, అత్యంత విలాసవంతమైన జీవితం అంటాం. కానీ ఇక్కడ పక్క పాటలో ఎవడు చచ్చిపోయినా కూడా తెలియదు యాక్చువల్గా మనకు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కరికి చిన్న ఇబ్బంది అయితే ఊరు మొత్తం రాత్రంతా వాని ఇంటి దగ్గరే ఉంటారు యాక్చువల్గా. అంటే ఇది ఏది మానవ జీవితంలో దేని అభివృద్ధి అంటాము, దేని విలాసవంతమైన జీవితం అంటాం, దేని ఆనందమయ జీవితం అంటామో పారామీటర్స్ లేవు. అది ఒక జస్ట్ ఇమాజినేషన్లోనే ఉంటుంది తప్ప వాస్తవ రూపంలో కనబడదు. అంటే గ్రామీణ ప్రాంతాలని మనం తక్కువ చేసి పట్టణ ప్రాంతాలని అద్భుతమైనటువంటి జీవన విధానానికి నిలయాలుగా చెప్పుకున్నప్పుడు వాస్తవ పరిస్థితికి వస్తే ఇక్కడ విషాదకరంగా కనబడుతుంది. అంటే అందువల్ల సేమ్ కుల వ్యవస్థ ఉండొద్దు, కుల వ్యవస్థ తప్పు అని చెప్పే ప్రయత్నంలో కుల వ్యవస్థ వల్ల సమాజానికి కలిగేటువంటి ప్రయోజనం మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప దాన్ని నెగిటివ్ షేడ్లో చూడొద్దు. అంటే నెగిటివ్ షేడ్ కాన్సెప్ట్ అట్లయితే అసలు పోటీ పరీక్షల్లో పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ వద్దని అనుకుంటే కులం గురించి ఇప్పుడు మాట్లాడొద్దు మనం, ఇంకెందుకు కులం అనే పరిస్థితి వస్తే ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్లలో లేదా గురుకుల టీచర్ల ఉద్యోగాలలో ఈ కులం గురించి మీకు ప్రాథమికమైన అవగాహన ఉండాలి, దీని నుంచి మీకు ఒక ప్రశ్న ఇస్తాము అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ విధంలోనే అర్థం చేసుకోవాలి తప్ప వేరే విధంగా దీన్ని స్వీకరించకూడదని ఒకటి. ఇక ఇంకొక రెండు విషయాల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం, అంటే ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా ఇప్పటికి కూడా. దానికి సంబంధించి మనకి ఉత్తర భారతదేశంలో వ్యవసాయక కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి, అగ్రేరియన్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ఆ కుటుంబాలపైన మనకి విలియం వైజర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో కుల వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతున్నదనే దాని మీద భారతదేశంలో జాజ్మానీ వ్యవస్థ అనే ఒక గ్రంథం మీద రాస్తూ విలియం వైజర్ అనే శాస్త్రవేత్త నార్త్ ఇండియాలో అనేక రకాలుగా పరిశోధన చేశాడు. ఈ విలియం వైజర్ చేసినటువంటి జాజ్మానీ వ్యవస్థలో ఈ కులాల మధ్య ఉండే సంబంధాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ కులాల మధ్య సంబంధాన్ని ఎలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటే ప్రతి గ్రామంలో కూడా ఒక అగ్రకులం ఉంటుంది. ఈ అగ్రకులము అనే పదాన్ని 2-3 అంశాల ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం. వాళ్ళు
సామాజిక అంతస్తులోనే, సోషల్ స్టేటస్లోనే పై స్థాయిలో ఉండేటువంటి సందర్భము. అదేవిధంగా ఆ గ్రామంలో ఉండేటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన, ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం అంటే వ్యవసాయమే. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయం. అంటే వ్యవసాయం అంటే దానికి వ్యవసాయ భూమి అని అర్థం. ఆ వ్యవసాయ భూమిని అత్యధిక శాతం భూమి అంతా కూడా వారి ఆధీనంలోనే ఉంటుంది. ఇది ఫస్ట్ పారామీటర్. సోషల్గా పై అంతస్తులో ఉండటం, ఆ గ్రామ ఆర్థిక సంపదలో అత్యధిక వాటా వారు కలిగి ఉండటం వల్ల సహజంగానే, నేచురల్గానే మిగతా కులాలన్నీ కూడా వారిపైన ఆధారపడతాయి ఆటోమేటిక్గా. ముఖ్యంగా ఆర్థిక అవసరాల కోసం తప్పనిసరిగా ఆధారపడతాయి. ఈ వేరువేరు కులాలు ఏవైతున్నాయో వారు తమ యొక్క కుల వృత్తులను చేపట్టి, ఆ కుల వృత్తులను ఆ యజమానికి అందించి, ఆ యజమాని ద్వారా మళ్ళీ వారు ప్రతిఫలం పొందేటువంటి సిస్టము గ్రామీణ ప్రాంతాల్లో చాలా వేలాది సంవత్సరాలుగా కొనసాగింది. అందువల్ల అసలు ప్రభుత్వాలు, రాజ్య వ్యవస్థ ఇవేవీ లేవు అక్కడ. ఏవీ లేకపోయినా అందరూ ఆనందంగా ఎట్లా ఉన్నారు. ప్లస్ ఎన్ని కులాలు, ఉన్నత కులం ఉన్నది, నిమ్న కులం ఉన్నది, అన్ని కులాలు కూడా ఎంత సామరస్యకంగా జీవనాన్ని కొనసాగించాయనే దాని మీద ఆయన పరిశోధన చేసి ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల అవసరాలను జాజిమాని వ్యవస్థ తీరుతుందని చెప్తూనే యజమానికి వీరు సేవలు అందించడం, యజమాని దానికి ప్రతిఫలంగా వీరికి ఆ ధాన్య రూపంలో వీరికి మళ్ళీ ఫలాన్ని అందించే ప్రయత్నం చేసేవాడు. యాక్చువల్లీ అంటే డబ్బు పాత్ర లేకుండానే సమాజాలు కొన్ని వేల సంవత్సరాలు కొనసాగాయి. ఈరోజు మనమంతా మెకానికల్ లైఫ్లో పోతున్న సందర్భం చూస్తే, సో డబ్బు అంటే ద్రవ్యం అనేటువంటి పదం లేనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత కులాలు, నిమ్న కులాలు కలిసి కట్టుగా సమిష్టిగా ఆనందంగా జీవించాయి, దానికి ఆధారాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నం చేశాడు. అగ్రకులాలు, నిమ్న కులాలు, ఎవరైతే అగ్రకులాల్లో యజమాని ఉంటాడు, నిమ్న కులాలు వారికి సేవలు అందిస్తాయి. ఈ సేవలు అందించే వారిని కామిన్ అని పిలిచేవారు. కామిన్ అంటాడు, సేవలు అందించే సర్వీస్ ప్రొవైడర్స్ ఏవైతే వాళ్ళు. అదే సమయంలో యజమాని అగ్రకులమే కాకుండా ఇతర కులాల మధ్య కూడా సంబంధం ఉండేది. ఇప్పుడు కుమ్మరి ఒక వడ్రంగి, అంటే కుమ్మరి కుండలు చేసి వడ్రంగికి ఇస్తే వడ్రంగి ఒక కుర్చీ చేసి కుమ్మరికి ఇచ్చేవాడు. అంటే ఇక్కడ పరస్పరము ఒక్కొక్క కులం కూడా వారి వృత్తుల ద్వారా షేర్ చేసుకునేవి. అంటే వస్తు మార్పిడి పద్ధతిలోనే, వస్తు మార్పిడి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అంటాం మనం, వస్తు మార్పిడి పద్ధతిలోనే అన్ని కులాలు ప్లస్ యజమాని మిగతా కులాల మధ్య ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఈ జాజ్మనీ సంబంధం అని చెప్పాడు. అంటే కుల వ్యవస్థ గురించి మనము చెప్పేటప్పుడు కులాల మధ్య కూడా సహృద్భావ వాతావరణం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగిందనే సందర్భం. అదే సమయంలో ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరూ కూడా సమిష్టిగా దాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం జరిగినటువంటి సందర్భం జాజ్మనీ వ్యవస్థ. ఇది ఒక పార్ట్. విలియం వైజర్ మీద ఒకసారి ప్రశ్న అడిగాడు. అంటే గ్రామీణ విలియం వైజరు దేనికి సంబంధించినటువంటి పరిశోధన చేశాడని ఒక ప్రశ్న అడిగాడు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కులాల మధ్య సంబంధం మీద పరిశోధన చేశాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి కుల వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని వివరించడం కోసం పరిశోధన చేశాడు. ఇది ఒక పార్ట్. ఇక మరొకసారి అడిగిన ప్రశ్నలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనకి అగ్రకులాలకి సంబంధించినటువంటి ప్రవర్తన వేరుగా ఉంటుంది ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు. ఎంఎన్ శ్రీనివాసు దక్షిణ భారతదేశంలో ఆధిక్య కులం అనేటువంటి భావన మీద పరిశోధన చేశాడు. డామినెంట్ క్యాస్ట్. ఈ ప్రాబల్య కులము లేదా ఆధిక్య కులం అనే భావని దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, మైసూరు ప్రాంతాల్లో పరిశోధన చేసినప్పుడు చాలా విషయాల్లో పరిగణలోకి తీసుకున్నాం. అంటే కులాల మధ్య ఉండేటువంటి అసమానతలకు ఆధారం ఏమిటి, కులాల మధ్య ఏ విధమైన సంబంధం ఉంది దక్షిణ భారతదేశంలో అని చెప్తూ ఈ అగ్రకులాల్లో ఉండేటువంటి ప్రవర్తన, అగ్రకులాలకు ఉండే లక్షణాల మీద పరిశోధన చేసే ప్రయత్నం చేశాడు. డామినెంట్ క్యాస్ట్ అంటే దాన్ని నెగిటివ్గా చెప్పలే. అంటే శ్రీనివాసు పరిశోధన ద్వారా ఒక అగ్రకులం అంటే సామాజిక అంతస్తులో పై స్థాయిలో ఉండటమే కాకుండా ఆర్థిక సంపదను కలిగి సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు, అన్ని రకాల చాలా పారామీటర్స్ని తీసుకొని వారందరూ కూడా మిగతా వారికి ఎన్ని రకాల సాయాన్ని అందిస్తారని చెప్తూనే మరొక ప్రయోగం చేశాడు. దీంట్లో ఈ ప్రాబల్య కులం అనేటువంటి కాన్సెప్ట్ను ఆధారంగా చేసుకుని, అంటే ప్రతి గ్రామంలో ఇప్పటికీ మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్తే ఒక కులం ప్రాబల్య కులం ఉంటుంది, డామినెంట్ క్యాస్ట్ ఉంటుంది. లేదా మీరు ఒక స్టేట్కి వెళ్తే ఒక స్టేట్లో డామినెంట్ క్యాస్ట్ ఉంటుంది. మీరు జనరల్గా తెలంగాణలో దొరలు, రెడ్లు, లేకపోతే ఆంధ్రాలో కమ్మ, వెలమ అని ఏదైతే పేర్లు పిలుస్తామో అట్లాంటి వాళ్ళని మనం ప్రాబల్య కులం అని చెప్తాం. అంటే వాళ్ళ ఉనికి చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా సమాజాన్ని శాసించే స్థాయిలో ఉండేటువంటి కులాన్ని ప్రాబల్య కులం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఆధారంగా చేసుకొని సంస్కృతీకరణం అనేటువంటి ఒక భావనను రూపొందించాడు శ్రీనివాస్. అంటే ఒక ప్రాబల్య కులాన్ని నెగిటివ్ షేడ్లో చెప్పలే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం వైజర్ విషయంలో కానీ శ్రీనివాస్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది అనేక రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నది తప్ప
దానివల్ల నష్టం లేదని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చాడు. అంటే ఒక ప్రాబల్య కులాన్ని ఒక నిమ్న కులం నమూనాగా తీసుకొని, ఒక రోల్ మోడల్గా తీసుకొని తమ కుల అంతస్తును పెంచుకునేటువంటి ప్రయత్నము సాహసం చేస్తుందని చెప్పాడు. అంటే కింది కులాలకి అగ్రకులాలు ఉండటం వల్లనే ఒక ప్రేరణ కలుగుతుంది. అగ్రకులాలను ఆధారం చేసుకుని వారిలాగా జీవించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని సాంస్క్రిటైజేషన్ అని పిలిచాడు. అంటే ఈ కాన్సెప్ట్ కూడా ఎంఎన్ శ్రీనివాసే రూపొందించారు. అంటే ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చినటువంటి డామినెంట్ క్యాస్ట్ను బేస్ చేసుకుంటూ మళ్ళీ సాంస్క్రిటైజేషన్ క్యాస్ట్ కాన్సెప్ట్లో ఎప్పుడు కులాలు స్థిరంగా ఉండవు, శాశ్వతంగా ఒకే స్థాయిలో ఉండవు. అవి కాలానుగుణంగా నిరంతరం మార్పు చెందుతూ పోతాయి. ఈ మార్పు ప్రగతి దిశగా ఉంటుంది, అంటే ఊర్ధ్వగమనంలో ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్స్లోనే ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని మనకు శ్రీనివాస్ చెప్పే ప్రయత్నం చేశాడు. సో అందుకే ఇప్పటికే మనకు చాలా సందర్భాల్లో చెప్పేటప్పుడు కింది కులాలలో ఆ పేర్లలో చాలా మార్పు కనబడుతుంది. ఇప్పుడు నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, వాళ్ళు బ్రాహ్మణ్స్ కాదు వాస్తవానికి. అంటే బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణ అనే పదం ఎలా వచ్చిందంటే దానికి కారణము సాంస్క్రిటైజేషన్ అంటాం. అంటే కింది కులాలు ఉన్నత కులాల యొక్క జీవన విధానాన్ని అనుకరించే ప్రయత్నంలో, ఇమిటేట్ చేసేటువంటి ప్రయత్నంలో వారి జీవన విధానంలో చాలా మార్పు జరుగుతుంది. ఆ మార్పుకు గుర్తింపుగా వారి పేరులో ఆ కొత్త పదాన్ని చేర్చే ప్రయత్నం చేశారు. అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ అనేటువంటి కులాల పేర్లు దేనిని సూచిస్తాయి, వేటిని ఇండికేట్ చేస్తాయంటే సాంస్క్రిటైజేషన్ జరిగిన క్యాస్ట్లకి ఇండికేషన్ అవి. అంటే వేటికి ఉదాహరణ, ఇవి ఎగ్జాంపుల్స్. వేటికి ఎగ్జాంపుల్స్ అంటే సంస్కృతీకరణ జరిగినటువంటి కులాలకి ఉదాహరణగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అట్లా సాంస్క్రిటైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నంలో, అంటే క్యాస్ట్ పరంగా చెప్పేటప్పుడు మనకు తెలవాల్సినటువంటి కాన్సెప్ట్లలో ఈ వైజర్, నార్త్ ఇండియాలో విలియం వైజర్ చేసినటువంటి పరిశోధన, సౌత్ ఇండియాలో ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి పరిశోధన, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మీద కూడా ప్రశ్నలు అడిగాడు. అంటే వెస్టర్నైజేషన్ కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్ అడిగే సందర్భం. మనము సమయం మించిపోతుంది. ఈ రోజుకి చర్చ ఇక్కడే సమాప్తం చేద్దాము. ఈ టాపిక్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుందండి. దీని మీద మీకు ఏం డౌట్స్ ఉన్నా నెక్స్ట్ సెషన్ తర్వాత కాల్స్ చేసి సార్ని అడగొచ్చు. థ్యాంక్ యూ వెంకట్ గారు, కుల వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.